వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సునుంచుచున్నారు. సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును. యెహోవా, నీవు మా మధ్యనున్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మును చెయ్యి విడువకుము. యేసు ప్రభు మన అందరినీ చాలా ప్రేమిస్తున్నదు. మనం ఆయన ప్రేమను అందరితో పంచుకోవాలి. ఆమేన్. మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము.